హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధుజ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తాను రండి. ఇది వచ్చేసేమో సన్నజాజి మొక్క అండి, సన్న మల్లె మొక్క అనమాట. మల్లెపూల చెట్టు అంటూ ఉంటారు, అదే చెట్టు అండి. ఇదేమో అక్కడ ఉందే హౌస్ పక్కన, అది వచ్చేసేమో కనకాంబరము. ఆ తీగ మీద ఉంది కదా అండి, అది వచ్చేసేమో సోరకాయ చెట్టు అన్నమాట. ఇక్కడ కింద మెంతి కూర, గోంగూర ఉన్నాయి చూడండి. ఇంకొక చెట్లు చూపిస్తాను, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, ఇంకా రాలేదు, అవి ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చెట్లు అయితే ఎంత సైజు ఎంత చిన్నగా ఉన్నాయో, వాటికప్పుడే పచ్చిమిర్చి కూడా కాసేసాయన్నమాట, మిరపకాయలు కూడా కాసేసాయన్నమాట. చాలా స్పైసీగా ఉంటాయండి మిరపకాయలు అనేవి, గారంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం వచ్చేసేమో టమాటో చెట్లు అండి, పూత కూడా పూసాయి, కాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. చూడండి మీరే ఎంత బాగా కాసాయో చిన్న చిన్నవి. ఇది వచ్చేసేమో రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అండి, గులాబీ మొక్క అన్నమాట. గులాబీ మొగ్గలు చూడండి ఎంత బాగా పూసాయో. రోజుకి 3 లేదా 4 ఫ్లవర్స్ అయినా పక్కా పూస్తుంటాయి అన్నమాట చెట్లకు అనేవి. ఇక్కడ మొత్తం కూడా టమాటో చెట్లు, పచ్చిమిర్చి చెట్లే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎలాంటి పౌడర్ లేకుండా ఎంత ఎంత బాగా కాసాయో ఈ చెట్లు అనేవి. ఇది వచ్చేసేమో గోకరకాయ మొక్కలు అన్నమాట, చిన్న చిన్నగానే ఉన్నాయి, అప్పుడే వాటికి అన్ని కాస్తున్నాయి అన్నమాట. ఇది కూడా రోజ్ ఫ్లవర్ ప్లాంటే. ఇవి మొత్తం ఒకదాని నుంచి ఒకటి కాస్తున్నాయండి. ఇది వచ్చేసి దవనం చెట్టు అంటుంటారండి, పూలల్లో పెట్టి కడుతుంటారన్నమాట ఈ ఆకును. ఇక్కడ మొత్తం కనకాంబరం, పచ్చిమిర్చి ఉంది. ఇది ఎక్కడ వచ్చేసేమో టమాటో, ఇది వచ్చేసేమో బ్రింజాల్ చెట్టు అండి, పూత కూడా పూసింది చూడండి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, 2-3 చోట్ల ఉన్నాయి బ్రింజాల్ చెట్లు, చూపిస్తాను రండి. ఇది వచ్చేసేమో సబ్జా సీడ్స్ ప్లాంట్ అండి, మీకు చాలామంది తెలుసని అనుకుంటున్నాను. ఈ సబ్జా సీడ్స్ మొక్క యొక్క స్మెల్ అయితే ఎంత బాగుంటుందో కదా, చాలా బాగా వస్తుందన్నమాట స్మెల్ అనేది. ఆ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఇది వచ్చేసేం రోజ్ ఫ్లవర్ ప్లాంటేనండి. మొగ్గ చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్లో పూస్తాయన్నమాట. పువ్వులు అనేవి చెట్లకు ఉంటేనే చాలా బాగుంటాయి కదా. ఇక్కడ కూడా కనకాంబరం ఉంది, ఇక్కడ కూడా రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఉంది చూడండి. చాలా బాగా అన్నీ చాలా రోజ్ ఫ్లవర్ మొక్కలే ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా బ్రింజాల్ చెట్లు అండి, వంకాయ చెట్లు. ఇవి వచ్చేసేం పచ్చిమిర్చి చెట్లు అండి, చిన్నగానే ఉన్నాయి, అప్పుడే మిరపకాయలు కూడా వచ్చేసాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ కూడా పూత పూసాయి, ఇంకా 2-3 డేస్లో మిరపకాయలు కూడా కాస్తుంటాయి అన్నమాట చెట్లకైతే. ఈ చిన్న తోట అండి, ఎంత బాగుందో కదా. ఇంటి దగ్గర ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే ఎన్ని మొక్కలైనా వేసుకోవాలనిపిస్తుంటుంది అన్నమాట. ఈ మొత్తం కూడా పచ్చిమిర్చి చెట్లనండి. ఇవి కూడా బ్రింజాల్ చెట్లు, వంకాయ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయన్నమాట. ఈ చెట్లకు కూడా బాగా కాస్తుంటాయి అన్నమాట పచ్చిమిర్చి అనేవి, చాలా బాగా కాస్తుంటాయండి. ఇక్కడ మీకు ఒక చెట్టుని చూపిస్తాను రండి. ఈ చెట్టు వచ్చేసేమో పెబ్బర్ చెట్టు అండి. మీరు చాలామంది పెబ్బర్లు తెలుసనే అనుకుంటున్నాను. చూడండి ఈ చెట్టుకి అయితే ఎంత బాగా కాసాయి పెబ్బర్లు అనేవి. ఈ చెట్టు యొక్క ఆకులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, చాలా పెద్దగా ఎంత సైజు ఉన్నాయో కదా. ఈ పెబ్బర్లు అనేవి కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీకు ఒక పెబ్బర్ ఒలిచి చూపిస్తాను చూడండి. చాలామందికి తెలుసో తెలియదో అని అనుకుంటున్నాను. విలేజెస్లో అయితే చాలా బాగా తోట కూడా పండిస్తుంటారన్నమాట ఈ చెట్ల నుంచి అయితే. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది, కొందరైతే అలాగే కూడా తింటుంటారన్నమాట. నాకు చాలా ఇష్టం పెబ్బర్లు అనేవి. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఏమేమి ఉన్నాయో చూపించాను కదా. మా తోట అయితే ఎలాంటి కెమికల్స్, పౌడర్స్, మార్కెట్లో అయితే కెమికల్స్ వాడిన కూరగాయలు తిని చాలా బోరు కొడుతుంటుంది. ఇలా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎంత బాగుంటుందే కదా కూరగాయలు అనేవి. ఈ వీడియో మీకు చాలామందికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.